Hi friends, welcome back to my channel Subraju's Learning Hub. DSC 2025 విద్యార్థుల కోసం మనం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కొన్ని వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నాము. ఈరోజు సెషన్లో ప్రీవేదిక్ అండ్ పోస్ట్ వేదిక్ పీరియడ్ అంటే వేదాలకి పూర్వం, వేద కాలానికి పూర్వం, వేద కాలం తరువాత భారతదేశ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం ఈ సెషన్లో చర్చిస్తాం. ఫ్రెండ్స్, మీరంతా నా ఛానల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తాను. ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ తెలుస్తాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేటట్టు ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రీవేదిక్ పీరియడ్, పోస్ట్ వేదిక్ పీరియడ్, ఈ కాలంలో భారతదేశంలో విద్యా విధానం ఎలా ఉంది అనేది ఈరోజు మన చర్చనీయాంశం. ప్రీవేదిక్ పీరియడ్ అంటే వేదాలకి ముందు, భారతదేశంలో వేదాల రచనకి ముందు, వేదాల ఆవిర్భావానికి ముందు విద్యారంగం ఎలా ఉంది, వేద కాలంలో అంటే వేదాలు వచ్చిన తర్వాత విద్యారంగం ఎలా ఉంది అనేది కంపారిటివ్గా మనం చూసుకున్నట్టయితే బాగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. డిఫరెంట్ హెడ్డింగ్స్లో మనం ఈ కంపారిజన్ చేద్దాం. సో ప్రీవేదిక్ పీరియడ్ అనేది ఇంచుమించుగా మనకి చరిత్రకు అందినంత వరకు BCE 3000 అంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకి ముందు విద్యారంగం ఎలా ఉంది అక్కడి నుంచి తీసుకుంటాం మనం. 3000 సంవత్సరాలు అంతకు ముందున్న కాలాన్ని మనం ప్రీవేదిక్ పీరియడ్గా చెప్పుకుంటాము. అలాగే క్రీస్తు పూర్వం 1500 నుంచి 500 వరకు ఉన్న కాలాన్ని, అంటే క్రీస్తు పుట్టడానికి 1500 ముందు నుంచి క్రీస్తు పుట్టడానికి 500 వరకు ఉన్నటువంటి మధ్యకాలాన్ని వేదిక పీరియడ్గా మనం తీసుకుంటాం. ఈ చర్చనీయాంశంలో జనరల్గా మనం దాన్నే ఒక స్టాండర్డైజ్డ్ పీరియడ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రీవేదిక్ పీరియడ్లో విద్య మీద ఏది ఫోకస్ ఉంది? ఫోకస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్గా దేని మీద ఫోకస్ ఉంది అంటే మెడిసిన్, ఇంజనీరింగ్. ఎక్కువ మంది ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేస్తారు, ఆ తర్వాత మెడిసిన్ మీద ఫోకస్ చేస్తారు. మరి ప్రీవేదిక్ పీరియడ్లో ఫోకస్ దేని మీద ఉంది అంటే ప్రాక్టికల్ స్కిల్స్. ఆ రోజుల్లో పుస్తకాలు లేవు, ఏం నేర్చుకోవాలో తెలియదు, కాబట్టి నిత్య జీవితంలో మనకి అవసరమైనటువంటి నిత్య జీవిత నైపుణ్యాలు సంపాదించడం మీదే, ప్రాక్టికల్ స్కిల్స్ మీద ప్రధానంగా ఉండేది. సర్వైవల్ నాలెడ్జ్ అంటే బతకడానికి అవసరమైనటువంటి, జీవించడానికి అవసరమైనటువంటి, అంటే ఆహార సేకరణ, జంతువులను ఎదుర్కోవడం, లేకపోతే నిప్పు తయారు చేసుకోవడం, వంట చేసుకోవడం, తిండి పెంచుకోవడం. ఇంకా వ్యవసాయం కూడా అప్పటికి అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇలాంటి విషయాలు మాత్రమే ఆ రోజుల్లో ఫోకస్డ్ ఎడ్యుకేషన్గా ఉన్నవి. ఇక వేదిక పీరియడ్కి వచ్చేసరికి వేదాలు వచ్చాయి. వేదాలు 4 వేదాలు ఒకే కాలంలో రాకపోయినప్పటికీ కూడా క్రమంగా వచ్చాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం వచ్చిన తర్వాత ఆ రిలీజియస్ టెక్స్ట్స్ అంటే మతానికి సంబంధించినటువంటి వైదిక విజ్ఞానాన్ని బోధించడం. గణితం కూడా వచ్చింది. వేదాలతో పాటు గణితం కూడా ఆవిర్భావం జరిగింది. గణితం తర్వాత గ్రామర్, వ్యాకరణం, వ్యాకరణం తర్వాత లిటరేచర్ అంటే సాహిత్యం. ఈ సబ్జెక్ట్స్ మీద ప్రధానంగా ఆనాడు ఫోకస్ ఉండేది. ఇక మెథడ్స్, ఏ పద్ధతులు, బోధనా పద్ధతులు ఏం ఉపయోగించేవారు అంటే ప్రీవేదిక్ పీరియడ్లో అబ్జర్వేషన్, పరిశీలన మాత్రమే, చూసి నేర్చుకోవడమే. మొక్క వ్యవసాయం సంబంధించి ఎలాంటి నాలెడ్జ్ లేదు. తినేసి ఒక పండు పడేస్తే, విత్తనం పడేస్తే అది మొక్క మొలిస్తే దాన్ని పరిశీలించడం తప్ప వేరే మార్గం ఏం లేదు. కాబట్టి అబ్జర్వేషన్, ఇమిటేషన్, అనుకరణ అంటే చిత్రలేఖనం కూడా అప్పట్లో అభివృద్ధి అయింది. అంటే జంతువుల్ని చూసి వాటిని అనుకరించడం ద్వారా, జంతువులను అనుకరించడం ద్వారా, పక్షులను అనుకరించడం ద్వారా, ఇతరులను అనుకరించడం ద్వారా మాత్రమే విద్య అనేది ఉండేది.
ఇక ఇక్కడికి వచ్చేసరికి పోస్ట్ వేదిక పీరియడ్లోకి వచ్చేసరికి క్వశ్చన్ ఆన్సర్, ప్రశ్నలు జవాబులు. విద్యార్థి తనకి వచ్చినటువంటి సందేహాల్ని గురువు అని అడిగి తెలుసుకునేవాడు. గురువు తనకి తెలిసిన సమాధానాల్ని తన అనుభవం నుంచి చెప్పడం ద్వారా ప్రశ్నోత్తరాల పద్ధతిలో, ప్రశ్న జవాబు పద్ధతిలో బోధన జరిగింది. తర్వాత మెమరైజేషన్, గుర్తుపెట్టుకోండి. ఇక వేదాలు ఇప్పటికీ మరి వేదాధ్యయనం అంటే వేదాలని కంటతా పట్టి గుర్తుపెట్టుకోవడం ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ఋగ్వేదంలో ఉండే రుక్కుల్ని వేద పండితులు చదువుకొని వాటిని గుర్తుపెట్టుకొని కంటతా పట్టి వల్లి వేస్తూ ఉంటారు. అది ప్రధానంగా ఆ రోజుల్లో మెమరైజేషన్ అనే దాని మీద ప్రధానమైన మెథడ్గా ఉండేది. కరికులం అంటే విద్యా ప్రణాళిక, ఏం నేర్చుకోవాలి, ఏంటి సిలబస్ ఏంటి అంటే మొట్టమొదట ప్రీవేదిక పీరియడ్లో హంటింగ్, వేట. ఆ రోజు ప్రధానమైన ఆహార సంపాదన ఏంటంటే జంతువులను వేటాడడం ఎలాగా. ఆ తర్వాత క్రమంగా ఫార్మింగ్, వ్యవసాయం వచ్చింది, పశుపాలన వచ్చింది, యానిమల్ హస్బెండరీ, తర్వాత బేసిక్ మెడిసిన్. మరి రోగాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ఏ రోగాలకి ఏ మందులు, ఏ ఆకులు, ఏ పసర్లు, ఏ వేర్లు, ఏ మూలికలు ఇవి వాడడం అనేది కూడా అక్కడ ఆనాటి విద్యలో భాగంగా ఉండేది. ఇక ఇక్కడికి వచ్చేసరికి పోస్ట్ వేదిక పీరియడ్కి వచ్చేటప్పటికి కరికులంలో ఏమున్నాయి, వేదాలు, 4 వేదాలు అధ్యయనం చేసేవారు. చరిత్ర, అప్పటికి ఉన్నటువంటి చరిత్ర, వేదాల ద్వారా మనకి లిఖిత వాంగ్మయం వచ్చింది కాబట్టి, అందుబాటులోకి వచ్చింది కాబట్టి హిస్టరీని స్టడీ చేశారు. పురాణాలు వచ్చాయి, పురాణాలను స్టడీ చేసేవారు. ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం సంబంధించిన నక్షత్రాలు, గ్రహాలు, వీటికి సంబంధించినటువంటి ఆస్ట్రానమీ. డాన్స్, నాట్యం, మనకి ఆది గురువుగా నాట్యానికి సంబంధించి శివుణ్ణి చెప్తారు, దానికి ఆయనే మూల పురుషుడు అని. అలాగే మ్యూజిక్, సంగీతం కూడా ఆ రోజుల్లో కరికులంలో భాగంగా ఉండేది. ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నటువంటి మొదటి దశ. ఇక సోషల్ కాంటెక్స్ట్, ఆ సమాజ సందర్భం ఏంటి, ఆనాటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఇన్ఫార్మల్గా ఉండేది. చదువు చెప్పడం అనేది అంటే స్కూల్ బిల్డింగ్స్, స్కూల్స్, గురువు ఎవరు లేరు. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ విదిన్ ఫ్యామిలీస్. ఏ కుటుంబంలో పెద్దలు ఆ కుటుంబంలో పిల్లలకి బోధన చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెస్తా అంటే చేపలు పట్టే కుటుంబం ఉంది. చేపలు పట్టే కుటుంబంలో తండ్రి పడవ నడపడం వచ్చు, పిల్లల్ని తనతో పాటు పడవ మీద వేటకి తీసుకెళ్తాడు. తండ్రితో పాటే వాళ్ళు పడవ నడపడం, చేపలు పట్టడం, వల విసరడం, లేదా గ్యాలం వేయడం, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగే కమ్యూనిటీస్, కొన్ని కార్యక్రమాలను కమ్యూనిటీ అంతా కలిపి, వేటకి పెద్ద జంతువులను వేటాడాలి అంటే సొసైటీ మొత్తం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటప్పుడు కమ్యూనిటీలోనూ ఫ్యామిలీలో మాత్రమే విద్య నేర్చుకోవాలి తప్ప వేరే ఇతరత్ర అవకాశం లేదు. కానీ వేదిక పీరియడ్కి వచ్చేటప్పటికి గురుకులాలు వచ్చాయి. గురుకులాల్లో విద్య నేర్చుకోవడం వచ్చింది. అంటే ఆర్యులు భారతదేశానికి వచ్చిన తర్వాత, ఆర్య సంస్కృతి మొదలైన తర్వాత ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ సెంటర్స్ అన్నమాట. గురుకులాలు అంటే రెసిడెన్షియల్ విధానంలో మనకు తెలుసు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా గురుకులాలకు వెళ్ళి గురువుని సేవించి విద్య నేర్చుకున్నారనేది మనకు కనపడుతుంది. ఇక టీచర్ స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది మొదలైంది. అంటే గురువు శిష్యుడు, ఇక్కడ మొట్టమొదటిసారి. అంతకుముందు తల్లి తండ్రి గురువు, ఫ్యామిలీ గురువు, సొసైటీ గురువు, కమ్యూనిటీ గురువు. ఇక్కడ వచ్చేసరికి ప్రత్యేకంగా కొంతమంది పండితులు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి గురుకులాలను ఏర్పాటు చేసి రాజుల యొక్క ఆధారంలో, అంటే పాలకుల యొక్క ఆధారంలో గురుకులాలను ఏర్పాటు చేసి విద్య బోధించడం అనేది జరిగింది. ఇందులో మనం వేదకాలంలో, త్రివేదిక పీరియడ్లో మనకి గురువులు ఎవరూ లేరు, కానీ వేదకాలంలోకి వచ్చేసరికి మనం ప్రముఖమైనటువంటి గురువులు మనతో కొంతమంది కనిపిస్తారు. అందులో భగవద్గీత, మహాభారతంలో భాగంగా భగవద్గీత రచించినటువంటి వేదవ్యాసుడు, ఆయన్నే బాదరాయణుడు అని కూడా అంటారు. ఆయన ఒక ప్రముఖ గురువు. పతంజలి యోగశాస్త్రాన్ని రాశారు. యోగశాస్త్రాన్ని రచించినటువంటి పతంజలి ఒక గురువు. అలాగే జైన మతాన్ని స్థాపించినటువంటి వర్ధమాన మహావీరుడు, లార్డ్ మహావీర అంటారు,
వారికి ఆ మత బోధన వాళ్ళకి గురువు. అలాగే సిక్కు మతాన్ని స్థాపించినటువంటి గురునానక్ గురువు, గౌతమ బుద్ధుడు బౌద్ధాన్ని స్థాపించినటువంటి సిద్ధార్థ గౌతమ బుద్ధుడు గురువు. మనకి కౌటిల్యుడు నలంద విశ్వవిద్యాలయంలో పనిచేసినటువంటి చాణక్యుడుగా పేరు పొందినటువంటి కౌటిల్యుడు. అలాగే మనకు తెలుసు శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేశాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు వీళ్ళంతా కలిసి చదువుకున్నటువంటి సాందీప ఆశ్రమం, సాందీపుడు వీళ్ళంతా. అలాగే శ్రీరాముడు వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడని కూడా మనం చదువుకున్నాం. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఆయనకి గురువు. ఇక ప్రముఖంగా వేదిక పీరియడ్లో కొంతమంది మహిళలు కూడా మనకి ప్రముఖ గురువులుగా పేరు పొందారు. గార్గి, మైత్రేయి వీరిద్దరూ కూడా యాజ్ఞవల్క్యుడు ధర్మశాస్త్రాన్ని రచించినటువంటి మనువు తర్వాత యాజ్ఞవల్క్య ధర్మశాస్త్రం కూడా హిందువులకి ఒక ప్రముఖ గ్రంథంగా ఉంది. అది రచించినటువంటి యాజ్ఞవల్క్యుని భార్యలైనటువంటి ఆయన కూడా గురువే, యాజ్ఞవల్క్యుడు కూడా. గార్గి, మైత్రేయి వీరు ప్రముఖ గురువిణులుగా మనం ఆ కాలంలో చెప్పుకోవచ్చు. అలాగే లోపాముద్ర, అగస్త్య మహాముని భార్య లోపాముద్ర కూడా మహాపండితురాలు, గురువు. ఇలాంటి విధానం ఆ కాలంలో ఉంది. తర్వాత విద్యారంగం అనేక మార్పులకు గురైంది. మిగతా మార్పులను కూడా తర్వాత సెషన్లో మనం చర్చిద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ అ గ్రేట్ టైం.